భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బోర్ నర్సయ్య గారు నిలబడుతున్నారు. కాంగ్రెస్ తరపునేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలుసా మీకు ఇల్లు? తెలుసు. ఎవరు తెలుసు? బోర్ నర్సయ్య తెలుసు. ఇదివరకు చేసిండుగా. చేసిండా? ఏమన్నా చేసిండా పని? జేమ్స్ ఒకటి తెచ్చిండు. ఈ రైల్వే మన యాదాద్రి రైల్వే మెట్రో అది తెచ్చిండు కదా. ఇక్కడ బీజేపీ తరఫున బోర్ నర్సయ్య గౌడ్ నిలబడుతున్నారు కదా, గెలుస్తాడా? గెలుస్తాడు. అంటే పోయినసారి ఓడిపోయింది కదా, ఈసారి ఇట్లా సానుభూతితో ఇట్లా చేస్తాం. గెలవాలి, గెలుస్తా అనుడేముంది, లేకపోతే మరి ఇంకా వేరే ఉంటుంది అని ఉంటుందా వాళ్ళ. ఇప్పుడు ఇక్కడ భువనగిరిలో బీజేపీ తరఫున బోర్ నర్సయ్య గౌడ్ నిలబడుతుంది. తెలుసా నీకైనా? గుర్తా? గుర్తే బోర్ నర్సయ్య గౌడ్ మాకు తగులుతాడు. మన సంఘాల మీటింగ్ కూడా వచ్చిండు అందరికి. మరి వేస్తాం బీజేపీకే. భువనగిరిలో కూడా కొద్దిగా ఉంది కదా, మాసు ఉండొచ్చు, కానీ మేమైతే మాత్రం మేము బీజేపీ ఓటిస్తాం. భువనగిరి నుంచి ఈసారి ఎవరు గెలవబోతున్నారు? బోర్ నర్సయ్య గౌడ్. అది పక్కా. వన్ బోర్డ్ లో చెప్తున్నారు, వన్ బోర్డ్ లోనే చెప్పేస్తున్నారు. తెలుసు కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఆయన పాలన చూసినాం. తర్వాత టీఆర్ఎస్ నుంచి మోసపోయి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన హవా తెలుస్తుంది కదా. ఆపోజిట్ క్యాండిడేట్ అంత ఎవరు లేరు గట్టిగా లేరు. ఇదంతా కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేది వేరే కన్నా, ఇది ఎంపీ అయితే సెంట్రల్ కి బోర్ నర్సయ్య గౌడ్ కన్ఫర్మ్. అంతేనా? పంపిస్తారా మరి? ఖచ్చితంగా. ఓకే. భువనగిరిలో ఎవరు గెలవచ్చు సార్? భువనగిరిలో ఎక్కువ శాతం ఇప్పుడు మొత్తానికి బీజేపీ బోర్ నర్సయ్య గౌడ్ ఉన్నది 100% ఉంది. కానీ దాంట్లో చెప్పలేము, తీరా లాస్ట్ వచ్చేరకు ఏమవుతుందో చెప్పలేము మనం. అట్లా అది మాత్రం పక్కా కన్ఫామ్. బోర్ నర్సయ్య గౌడ్ మాత్రం కన్ఫామ్. నేను ఒక్కనే కాదు, ఇప్పుడు సార్ కూడా మాట్లాడినది అదే. శివశంకర్. ఏం చేస్తుంటారు? బిజినెస్, కిరాణా షాప్. భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బోర్ నర్సయ్య గారు నిలబడుతున్నారు. కాంగ్రెస్ తరపునేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలుసా మీకు ఇల్లు? తెలుసు. ఎవరు తెలుసు? బోర్ నర్సయ్య తెలుసు. ఇదివరకు చేసిండుగా. చేసిండా? ఏమన్నా చేసిండా పని? జేమ్స్ ఒకటి తెచ్చిండు. ఈ రైల్వే మన యాదాద్రి రైల్వే మెట్రో అది తెచ్చిండు కదా. ఆయన తెచ్చిండు. మరి ఈసారి వేస్తారా ఓట్లు? అందరూ వేయాలి, బీజేపీకి వేయాలి. బీజేపీకి వేయాలి. హిందూతో నిలబడతాంటావా? నిలబడాలి. ఆయన చేస్తేనే మళ్ళీ దేశ అభివృద్ధి జరుగుతుంది. మోడీ మళ్ళా పిఎం అవుతాడు, మళ్ళా అభివృద్ధి అవుతుంది దేశం నెంబర్ 1 అవుతుంది. ఈ కుంభకోణాలు ఇవి అన్నీ జరిగాయి అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది మోడీ గారి పరిపాలన? మోడీ గారి బాగుందా? ఎందుకని? ఏం తెలుసు మీకు? మోడీ గారు ఏం చేసిండు? మోడీ గారి దేశం అభివృద్ధి చేసిండట. లంచగొండితనంగా లేదు, ఏం ఫ్రాడ్స్ ఏం చేయలే, కుంభకోణాలు ఏం జరగలే. వారి పరిపాలన వారి దేశంలో నెంబర్ 1 స్థానం చేయాలని అనుకుంటున్నాను. చాయ్ అమ్ముతుంటా. చాయ్ మీ మోడీ పిఎం అయిండు తెలుసా? తెలుసు. మరి నువ్వేమవుతావు? మేమేమవుతాం సార్, 28 ఏళ్ళ అంతే. ఇల్లు లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. సొంత ఇల్లు రాలా? సొంత ఇల్లు లేదు. 70 ఏళ్ళు పాలు ఇచ్చింది కాంగ్రెస్. ఇల్లు నీకు? ఇయ్యలే. ఇప్పుడు పెట్టినాం, ఇక మొన్న పెట్టినాం, వస్తే రావాలా. ఏం లేదు, కిరాయి కొన్నాం 28 ఏళ్ళ నుంచి. సరే సరే. ఇప్పుడు ఇక్కడ భువనగిరిలో బీజేపీ తరఫున బోర్ నర్సయ్య గౌడ్ నిలబడుతుంది. తెలుసా నీకైనా? గుర్తే బోర్ నర్సయ్య గౌడ్ మాకు తగులుతాడు. మన సంఘాల మీటింగ్ కూడా వచ్చిండు అందరికి. అందరికి చెప్పిపోయాడు, 60 మందికి చెప్పిపోయాడు. అప్పుడు నేను ఉన్నా అనే మీటింగ్ లో చాయ్ పోతా నేను సంఘాలది, చెప్పుల షాపులది. చెప్పిండు, ఇట్లా మీకు మంచిగా జాగా ఇస్తా, కట్టిస్తా, మాకే ఓటేయండి అని చెప్పిండు. వేస్తాం బీజేపీకే. మనకి ఇవ్వాలి, సాయం చేస్తా అలాగే వేస్తా. అంతేనా? అంతే. నమస్తేనా? నమస్తే. మీ పేరు? ఆంజనేయులు. ఏం చేస్తుంటారా? కస్టమర్. కాదన్న, ఎలా అనిపిస్తుంది మోడీ గారి పరిపాలన? మంచిగా ఉంది. ఏముంది, బొట్టు పెట్టుకున్నారు ఆంజనేయ స్వామి. దేవుని కాడికి పోవాలన్నా? మన అయోధ్య మందిరం చూసినా? ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. టీవీలో మంచిగా కానొచ్చింది. చూసినా రియల్ గా ఎప్పుడైనా? అంత దూరం మనం ఏం పోతాం, పోలేము కదా. అక్షంతలు అందినా? అందినే. మరి ఇప్పుడు ఇక్కడ బీజేపీ తరఫున బోర్ నర్సయ్య గౌడ్ నిలబడుతున్నారు కదా, గెలుస్తాడా?
గెలుస్తాడు అంటే పోయినసారి ఓడిపోయింది కదా ఈసారి ఇట్లా సానుభూతితో ఇట్లా చేస్తాం గెలుస్తాడంట మంచి చేసిండు ఏమన్నా అంటే ఇప్పుడు ఎయిమ్స్ తీసుకొచ్చిండు ఆయనే కదా ఇప్పుడు రోడ్లు చేసిండు అంతే అప్పుడు ఆయన పదవి ఉంది కాబట్టి చేసిండు మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయిండు ఇప్పుడు అనుభవం మళ్ళీ గెలుస్తాడని అనుభవంతో చేస్తారు సానుభూతితో చేస్తారా ఓట్లు గెలిపిస్తారా మరి ఈసారి బోనస్ అని జనాల బట్టి మనమైతే మనం ఒక్కలం అంటే ఉంటుందా 100 లక్షల ఓట్ల మోడీ గెలుస్తారంటావు గెలవాలి గెలుస్తా అనుడేముంది గెలిపించాలి హిందుత్వం నిలబడాలంటే మోడీ గెలవాల్సిందే లేకపోతే మరి ఇంకా వేరే ఉంటుంది ఉంటుందా వాళ్ళ ఇంత ఉన్న ప్రధానమంత్రుల కంటే ఈ ప్రధానమంత్రి మాత్రం పబ్లిక్లో అందరు గ్యాదరింగ్ ఇన్స్పిరేషన్ ప్రతిరోజు ఆయన ఏ వార్త అయినా కూడా ఒక్కొక్క ఫీలింగ్ మాకు గట్టి నాయకుడు ఉన్నాడు మాకు ఫీలింగ్ అంతవరకు అది గట్టిస్తారు నాయకుడు 100%. ఇప్పుడు ఎక్కడ పోయినా బయట పోతా మాత్రం మోడీని తలవని ఒక ప్రవాసీ భారతీయులు లేడు ప్రతి ఒక్కరు ఆయన గురించి వాడుతున్నారు. లేదు సార్ ఏదైనా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక గట్టి స్థిరత్వ నిర్ణయాలు తీసుకున్న మనిషి ఒక నిర్ణయం అనుకున్నానుకో దాన్ని ఫాలో కావడమే ఎంత కష్టమే కానీ అది దేనికే సిద్ధమైన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అయినా మన హిందుత్వ రాజీనామా అయినా ఏదైనా ఆయన చూస్తే వాస్తవానికి మొండి ధైర్యం దాన్ని బట్టి మనం ముందు పోవాల్సిందే కాదండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్. అవును సార్ గెలుస్తుందండి 100%. భువనగిరిలో కూడా కొద్దిగా ఉంది కదా మాసు ఉండొచ్చు కానీ మేమైతే మాత్రం మేము బీజేపీ ఓటిస్తాం కంపల్సరీ గెలుస్తారంటారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? ఆనంద్. ఏం చేస్తుంటాను? షాప్ మాదే. షాప్ మీదేనా? ఓకే. భువనగిరి నుంచి ఈసారి ఎవరికి వెళ్ళబోతున్నారు? బూర నర్సయ్య గౌడ్. అది పక్కా. 1 బోర్డులో చెప్తున్నారు, 1 బోర్డులోనే చెప్పేస్తున్నారు. తెలుసు కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఆయన పాలన చూసినాం. తర్వాత టీఆర్ఎస్ నుంచి మోసపోయి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన హవా తెలుస్తుంది కదా. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఆపోజిట్ క్యాండిడేట్ అంత ఎవరు లేరు గట్టిగా లేరు. ఇదంతా కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేది వేరే కన్నా ఇది ఎంపీ అయితే సెంట్రల్కి బూర నర్సయ్య గౌడ్ కన్ఫర్మ్. అంతేనా? పంపిస్తారా మరి? ఖచ్చితంగా. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అన్న పరిపాలన? పరిపాలన సెంట్రల్లో బీజేపీ సెంట్రల్ తోపు అన్న. తోపా? అంతే. ఏం చేసింది తోపు అనడానికి? ఏం చేయాలన్న అన్ని చేసింది. ఇండియాకి సపోర్ట్ చేసేదే బీజేపీ అన్న. ఇంకా మరి అది రాలేదు ఒక్క మాటతో సరిపోతుంది. అన్ని తీసుకుపోయింది నరేంద్ర మోడీనా. అంతకుముందు వరకు ఎవరికి తెలుసు దేకపోతుండే ఎవరు. ఇప్పుడు ఎట్లుంది బయట నరేంద్ర మోడీ. అంతేనా? నమస్తే స్వామి. చెప్పండి స్వామి. మీ పేరు? నాగరాజు. ఏం చేస్తుంటారు? బీటెక్. మోడీ గారు పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. గెలుస్తాడా? మేబీ గెలుస్తాడని అనుకుంటున్నాం. గెలవాలి. ఇక్కడ బీజేపీ తరఫున బూర నర్సయ్య గౌడ్ నిలబడుతుంది ఎంపీగా. అవును. గెలుస్తాడా? గెలుస్తాడు స్వామి. గెలుస్తాడా? గెలిచే ఛాన్సులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫోక్స్ ఇప్పుడు ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ఉంది కానీ ఈసారి మాత్రం బీజేపీ మాత్రం పక్కా. అది మాత్రం రాసి పెట్టుకోవాలి. బీజేపీ ఫైర్ మీ ఫైర్ కూడా కనబడుతుంది. పర్వాలేదు సార్. అదే అనేది మన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన రేవంత్ రెడ్డి గారు చేపట్టి ఆయన కృషి వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లెక్క ఇప్పుడు ఎంపీ ఇట్లా రాదు. మనిషి బాగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి వేయాలా ఏం సంగతి అనేది పబ్లిక్లో చాలా టాక్ వచ్చింది అందరికీ కూడా. మీ ఒక్కడే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా చేపట్టి కంపల్సరీగా ఈసారి ఇక 17 సీట్లలో ఒక 10 అన్నా మాత్రం కంపల్సరీ ఎంపీ సీట్లు ఆల్రెడీ బీజేపీ కొడుతుంది కూడా. పర్వాలేదు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. భువనగిరిలో ఎక్కువ శాతం ఇప్పుడు మొత్తానికి బీజేపీ బూర నర్సయ్య గౌడ్ ఉన్నది 100% ఉంది కానీ దాంట్లో చెప్పలేము. తీరా లాస్ట్ వచ్చేరకు ఏమవుతుందో చెప్పలేము అట్లా. అది మాత్రం పక్కా కన్ఫామ్. బూర నర్సయ్య గౌడ్ మాత్రం కన్ఫామ్. నేను ఒక్కనే కాదు ఇప్పుడు సార్ కూడా మాట్లాడినది అదే. రేపటి చాలా మారిపోయింది. ఎమ్మెల్యే లెక్క కాదు. నా పేరు వద్దియాల భిక్షపతి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. ఎట్లా అనిపిస్తుంది మోడీ గారి పరిపాలన? మోడీ గారి పరిపాలన బాగానే ఉంది సార్. మంచిగా చేస్తుందా? మంచిగానే చేస్తుంది. ఈ లోకల్లో మీకు రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచి అంటే ఇప్పుడు ఎక్కువ శాతం కాంగ్రెస్ ఉన్నట్టుంది కానీ సరే మరి క్యాండిడేట్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు బీజేపీ తరఫున బూర నర్సయ్య గౌడ్ నిలబడుతున్నారు తెలుసా? గెలుస్తాడా? గెలుస్తాడా అంటే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది సార్. ఇక అదే బూర నర్సయ్య గౌడ్ తెలుసా మీకు? తెలిసిన వ్యక్తే. ఇదివరకు ఎంపీ చేసిండు కదా. మరి గెలుస్తాడా?